నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నేడు జమ్మూ కాశ్మీర్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన వెనుక ఉన్నది ఒకే ఒక్క ఉగ్రవాది. చనిపోయింది 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు. ఈ దుర్ఘటన అసలు ఎందుకు జరిగింది, దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పరమ విశిష్ట సేవ పథక గ్రహీత ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, మేజర్ శివకిరణ్ గారు, మిలిటరీ మాజీ ఉన్నతాధికారి, ఏఆర్కే రెడ్డి గారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ దుర్ఘటనకు పాల్పడింది మేమే అని చెప్పి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చెప్పడం కూడా జరిగిపోయింది. ఎందుకు ఇంత ఘోర దుర్ఘటన వాళ్ళు పాల్పడటం జరిగింది? ఇక్కడ దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? కాశ్మీర్ వ్యాలీలో ఏది జరిగినా సరే ఉద్దేశం ఒకటే. ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలనే ఉద్దేశం. ఏ రకంగా ఎన్ని విధాలుగా ఎన్ని విధి విధానాలుగా చేయాలనేది ఈ మోటో పాకిస్తాన్కు ఉంది. ఆ పాకిస్తాన్కి తొత్తులు కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అదే రకంగా వాళ్ళు కూడా అదే యాక్ట్ అవుతూ ఉంటారు. సో డైరెక్టరు అంతా మెథడాలజీ అంతా డిసైడ్ చేసేది పాకిస్తాన్లో. ఇక పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఉండే, నవాజ్ షరీఫ్ ఉండే, భుట్టో ఉండే టైంలో కానీ అంతకుముందు కానివ్వండి, ఇట్స్ ఎ మిలిటరీ పదంగానే డామినేషన్గానే జరుగుతుండింది. కానీ వాళ్ళ పొలిటికల్ సిస్టము రాజకీయంగా, డెమోక్రసీగా, విధి విధానంగా ఒక సంయుక్తంగా లాభాబ్దంగా పోదామని ఇప్పుడు లేదనమాట. ఈ మిలిటరీకి ఐఎస్ఐ అనేది ఒకటి. ఈ మిలిటరీకి ఈ జైషే మొహమ్మద్ కానీ, లష్కరే తైబా కానీ వీళ్ళన్నీ ఒక స్ట్రాటజిక్ అసెట్స్ అని డిక్లేర్ చేశారు. వాళ్ళు ఒక న్యూక్లియర్ బాంబు ఎట్లా ఉందో అదే రకంగా వీళ్ళు కూడా ఒక న్యూక్లియర్ బాంబు లాంటి వాళ్ళకి అవేమో చెప్తా ఉంటాయి వచ్చేటప్పుడు, వీళ్ళేమో చెప్పకుండా చేస్తూ ఉంటారు ఈ పని. వీళ్ళతోటి పాటు వచ్చే ఈ ఉగ్రవాదం అంతా కాశ్మీర్ వ్యాలీని డీస్టెబిలైజ్ చేస్తే ఇండియన్ బడ్జెట్ మొత్తం కాశ్మీర్ వ్యాలీలో డంప్ చేస్తారు. ఎకనామిక్లీ కంట్రీ విల్ బికమ్ వీక్, ఒక రకంగా వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇకపోతే టాక్టికల్ పదంగా ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ మనం ఫోకస్డ్గా తీసుకుంటే 40 మంది బై ఎనీ స్టాండర్డ్ చాలా ఎక్కువ క్యాజువాలిటీస్. చాలా దుఃఖకరమైన విషయం, దేశానికి మొత్తానికి దుఃఖకరమైన విషయం. ఆర్మ్డ్ ఫోర్స్కి ఇది చాలా విషయం అనమాట. యూనిఫామ్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఏ రకమైన యూనిఫామ్, మిలిటరీ యూనిఫామ్ కానివ్వండి, సిఆర్పిఎఫ్, పారామిలిటరీ కానివ్వండి, ఇంకెవరైనా సరే పోలీస్ యూనిఫామ్ కానీ వేసుకునే వాళ్ళు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడంతా వాళ్ళ మొరాల్ చాలా లో అయిపోద్ది టు స్టార్ట్ విత్. అయితే ఎంత తొందరగా రికవర్ కావాలనేది ప్రాసెస్. అది లీడర్షిప్ను బట్టి ఉంటుంది. ఇక్కడ ఈయన సిఆర్పిఎఫ్ వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ విధి విధానం అది ఇంకో రకంగా ఉంటుంది, మిలిటరీ ఇంకో రకంగా ఉంటుంది. దానికి తర్వాత వద్దాం మనం. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగటానికి కారణం ముఖ్యంగా వ్యాలీలో లోకల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు లోకల్ సపోర్ట్ జరగలేదో ఎప్పుడు ఇట్లాంటి జరగవు. లోకల్ సపోర్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి, మనం అక్కడికి పోగలగాలంటే ముక్తిభాయిని మనకు సపోర్ట్ ఉండింది. అక్కడ అంత తొందరగా 16 రోజులకు లోపలనే మనం అంతా బంగ్లాదేశ్ని లిబరేట్ చేయగలిగాం. అదే రకంగా ఆ లోకల్ సపోర్ట్ తీసుకొని, లోకల్ సపోర్ట్ 2 రకాలు. ఒకటి లైవ్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ కాన్వాయ్ బనిహాల్ పాస్ దాటి, బనిహాల్ టన్నెల్స్ దాటి లోపలికి ఎప్పుడు పోయింది, ముందు జమ్మూ నుంచి ఎప్పుడు బయలుదేరింది, ఎన్ని బండ్లు ఉన్నాయి, ఎంత, ఇది మినిట్ టు మినిట్ కంప్లీట్ రన్నింగ్ కామెంటరీ పోయి ఉంటుంది వాళ్ళకి. టార్గెట్ ఏమి చేయాలా, ఏ బండి అయితే టార్గెట్ అవద్ది, ఏ బండిలో ఎక్కువ మంది ఉన్నారు ఆ విషయం కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే ఉదయం 3:30-4 గంటలకు బయలుదేరి కాన్వాయ్స్ జనరల్గా 4 గంటలకు బయలుదేరుతాయి. ఇట్లాంటి కాన్వాయ్స్ శ్రీనగర్ చేయాలంటే టైం పడుద్ది. 70 బండ్లు పోవాలంటే ఈ కాన్వాయ్ ఒకటే పోవాలంటే ఇంత టైం పడుద్ది. ఈ టైంలో మధ్యలో బ్రేక్ఫాస్ట్ హాల్ట్ చేయాలా, మధ్యలో మధ్యాహ్నం భోజనానికి చేయాలా, ఒక టీ ఉంటుంది, రకరకాల హాల్ట్స్ ఉంటాయి. ఈ టైంలో ఇంటెలిజెన్స్ కంప్లీట్గా గ్యాదర్ చేస్తుంటారు. ఆ గ్యాదర్ చేసుకొని టైమ్ అండ్ స్పేస్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే, ఏ బండి ఎటు పోతే ఎట్లా మనం దాన్ని అటాక్ చేయగలం, ఈ ఫలానా బండి అనేది కూడా వాళ్ళు ఫోకస్ చేసి ఉంటారు. ఫలానా బండిలో ఎక్కువ మంది జవాన్లు ఉన్నారు కూడా ఫోకస్ చేసి ఉంటారు. ఫలానా బండిలో లీడర్స్ లేరని కూడా ఫోకస్ చేసి ఉంటారు. ఈ లీడర్స్ ఎక్కడెక్కడ కూర్చొని ఉన్నారు అది కూడా ఫోకస్ చేసి ఉంటారు. ఈ కంప్లీట్ ఈ ప్లానింగ్ అంతా ఈ కాన్వాయ్ స్టార్ట్ అయింది నుంచి ఈ 4:30 లోపల ఈ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మనకు తెలిసిన విషయం ప్రకారం
ఒక 150 to 300 kgs ఆఫ్ ఎక్స్ప్లోజివ్. 350 కేజీలు ఉన్నాయి. 350 రకరకాల కాన్ఫ్లిక్టింగ్ 350 అయితే అసలు కిందకి భూమిలో కూడా పోయి ఉండాలి కొంత. అట్లాంటి సీనే కనపట్లేదు మనకి. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ అరౌండ్ 100-150 అని చెప్పి అనుకోవచ్చు అనమాట. లిథాలిటీ ఒక బుల్లెట్ అయినా ఒకటి తెస్తాడు, ఇంకో ఇంతైనా అవుతుంది అనమాట. ఇంత ఆ బస్సుని ఆ బస్సుకు సంబంధించిన ఏమి ఇక్కడ కనపట్టలేదు అనమాట. సో లిథాలిటీ చాలా ఎక్కువ ఉంది. చూడండి, మనం ఇంత ఎక్స్ప్లోజివ్స్ తీసుకొచ్చి ఒక చోటకి తీసుకొచ్చి ఒక బండిలో పెట్టుకొని ఒక దాన్ని తీసుకోవాలంటే అందులో వోలటైల్ స్టేట్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు తెలియలేదంటే ఎక్కడో చోట లోపం ఉంది. లేకపోతే మామూలుగా ఒక సంచి తీసుకొని పోయే వాళ్ళని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెకింగ్ చేస్తారు. ఇక్కడ ఇంత కేజీస్ 150 తీసుకున్నా 350 తీసుకున్నా ఏదైనా సరే 100 కేజీలకు పైగా సార్, పెద్ద వాల్యూమ్, చిన్న తక్కువేం వాల్యూమ్ కాదు. ఆ వాల్యూమ్ తీసుకొని పోయి ఒక చోట పెట్టుకుని ఒక బండిలో పెట్టుకుని దాన్ని ప్రైమ్ చేసి ట్రిగర్ చేసి దానికి పెట్టి దానికి డ్రైవర్ పెట్టి లేదా డ్రైవర్ లేకపోతే రిమోట్ కంట్రోల్ పెట్టి ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఎంతోమంది తెలిసి ఉండాలి ఈ విషయం. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇచ్చేవాళ్ళు అక్కడ లేరు. ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ దీస్ ఇంటెలిజెన్స్ ఫెలోస్ ఆర్ డబల్. మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ నేపథ్యంలో మనం తీసుకుంటే ఈ సంఘటన జరిగింది, ఇంతకుముందు ఇట్లా జరగలేదు, ఇటు జరిగింది. దీనికి మనల్ని ఒక సాఫ్ట్ స్టేట్గా తీసుకున్నారు పాకిస్తాన్. ఒక సాఫ్ట్ స్టేట్గా తీసుకున్నారు. ఇది జరుగుద్ది, 2 రోజుల తర్వాత ఈ న్యూస్ పోద్ది, ఇంకోటి పొలిటికల్ న్యూస్ వస్తుంది. అందులో ఇప్పుడు మనం ఎలక్షన్స్కి పోబోతున్నాం కాబట్టి చాలా వల్నరబుల్ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈరోజు నిన్నటితో పార్లమెంట్ సెషన్ కూడా అయిపోయింది. ఈ ప్రెసిడెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది లాస్ట్ పార్లమెంట్ సెషన్ నుంచి కూడా అందరూ అంటుంటారు. సో వీళ్ళు డెసిషన్ తీసుకుంటారా లేదా, హార్డ్ డెసిషన్ తీసుకుంటారా లేదా, గెట్ బిహైండ్ దెమ్ అనేది ఒక ప్రశ్న వాళ్ళకు కూడా ఉండి ఉంటుంది అనమాట. ఇట్లాంటి విషయాలన్నీ తీసుకుంటే దెర్ ఈస్ ఎ కాల్ ఫర్ ఎ స్ట్రాంగ్ యాక్షన్ ఆన్ దిస్ నౌ ఫ్రమ్. చర్చిద్దాం సార్, మరలా వద్దాం. పద్మనాభరెడ్డి గారు, ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఒక్కడే అయినప్పటికి కూడా అతనితో ఉన్నది దాదాపు 100 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఇంత ఘోరంగా అతను తీసుకువెళ్తూ ఉన్నప్పటికీ మన నిఘా వ్యవస్థలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి అంటారు? వాస్తవానికి అసలు ఏ రకంగా ఉంటుంది నిఘా వ్యవస్థ? ఇప్పుడు పాకిస్తాన్కు ఇండియాకు లాంగ్ బార్డర్ ఉంది. జేఎండ్కే నుంచి పడితే గుజరాత్ దాకా చాలా మట్టు పోరస్ బార్డర్ ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడ పోతుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ పోతుంటారు. ఈ మధ్యలో బాగా టైట్ చేసినా కానీ ఇది ఏదైతే పేలుడు పదార్థాలు వచ్చినాయో అవి ఇండియన్ ఆరిజిన్ కాదు, అది 100% చెప్పొచ్చు. బయట నుంచి వచ్చినాయి. ట్రైనింగ్ కూడా బహుశా బయటనే అయి ఉంటారు. ఇప్పుడు టీవీ వార్తల్లో చూస్తుంటే ఒక స్కార్పియో వెహికల్లో దాన్ని పెట్టుకొని ఏదైతే ఎక్కువ మందికి ఇప్పుడే మనకు వారు చెప్పినట్టుగా ఎక్కువ మంది కూర్చున్న దానికి డాష్కి వచ్చినారన్నమాట. కొడితే బ్లాస్ట్ అయిపోయింది. సో ఇది ఒక కాన్వాయ్ పోతుంది, సుమారు 78 వెహికల్స్ ఏదో పోతా ఉన్నాయి. ఎదురుగా కూడా కాన్వాయ్ వస్తూ ఉంటాయి వెహికల్స్. కాబట్టి ప్రతి వెహికల్ని ఆపేసి టోటల్గా ఇప్పుడు మన దగ్గర కదా ప్రెసిడెంట్ వస్తేనో గవర్నర్ పోతేనో వెహికల్స్ ఆ రూట్ అంతా ఆపి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేయడానికి లేదు. 1-2 వెహికల్స్ కాదు, 78 వెహికల్స్ అంటే చాలా టైం పడుతుంది. సో అది ఆపలేకపోయినారు. ఇది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనడానికి లేదు, అనకూడదు కూడా ఒకవేళ ఏదైనా. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ మన కాశ్మీర్ని తీసుకుంటే అది 3 భాగాలుగా ఉన్నది క్లియర్గా. పై భాగం ఏమో లడాక్ ఏరియా ఉంది, వ్యాలీ ఉంది, కొంచెం దానికి సౌత్లోనేమో జమ్మూ ఉంది. సో పాపులేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. లడాక్లో బుద్ధిస్ట్ ఎక్కువ ఉన్నారు, జమ్మూ లోపల హిందూస్ ఉన్నారు, కాశ్మీర్ వ్యాలీ లోపల ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. సో పాకిస్తాన్ వాళ్ళను ఈ ముస్లిం పాపులేషన్ డామినేటెడ్ వ్యాలీ లోపల చాలామందిని ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్లకు టూ మచ్గా వాళ్ళను ఎఫెక్ట్ చేసిందనమాట. అంటే ఏంటంటే మనం ఏ విధంగానైనా ఇండియా మీద రివెంజ్ తీసుకోవాలి. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా వాళ్లకు వత్తాసు పలుకుతూ ఉన్నాయి, అగ్గికి ఆజ్యం పోసినట్టుగా. దాంతో అక్కడ మన ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ అంత ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయలేకపోతుంది. ఎంతవరకు తీసుకొచ్చినారంటే చిన్న పిల్లలను కాలేజీ స్కూల్కి పోయే పిల్లలకు కూడా రాళ్ళు ఇచ్చి రాళ్ళతో కొడుతూ ఉన్నారు. మన వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క ఏరియా లోపల టెర్రరిస్ట్ దాగి ఉన్నారు అని వీళ్ళు ఆపరేషన్ చేయబోతుంటే రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఆ జైషే మహమ్మద్ కేసు ఉంది. ఆయన పార్లమెంట్ మీద అటాక్ చేసినాడు. స్పెషల్ కోర్టు ఆయన దోషి అని తేల్చింది.
తర్వాత హైకోర్టులో అప్పీల్ చేస్తే దోషి అన్నారు, సుప్రీంకోర్టు పోతే దోషి అన్నారు, ప్రెసిడెంట్ కూడా మెర్సీ పిటిషన్ ఇవ్వలేదు. అయినా కానీ ఆయన హీరో అంటారు అక్కడ, సరిగ్గా జరగలేదు ఎంక్వైరీ అని చెప్పి. ఈ విధంగా ఆ రెండు పొలిటికల్ పార్టీస్, పీడీపీ ఒకటి, నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి, వాళ్ళు గోడ మీద పిల్లి తిరిగా ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా చూస్తుంటే అంత ఇబ్బందిగా ఉంది. ఏంటంటే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఉన్నారు, కానీ వీఆర్ వన్ విత్ ఇండియా, వీఆర్ ఆల్ ఇండియన్స్. అక్కడ చనిపోయిన బ్రేవ్ సోల్జర్స్ ఇండియన్స్, వాళ్లకు మన అందరం ఒకటి అన్న ఫీలింగ్ వాళ్ళు కలిగించడం లేదు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినా ఏదైనా జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ భేదాలన్నీ పక్కన పెట్టి ఒకటి కావాలి. చాలా డెవలప్డ్ కంట్రీస్లో అట్లా ఉంటుంది. ఎంత పెద్ద భేదాలు ఉన్నా ఏమున్నా కానీ నేషనల్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు అంత ఒకటి అవుతారు. ఆ మెసేజ్ పోవడం లేదు. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ పార్టీలు. సో ఇదే ఇన్ఫర్మేషన్ ఫెయిల్యూర్ కావచ్చు, మరి వాళ్ళు అట్లా పోతుంటే మీరు ఏం చేసినారు, ఇది సమయం కాదు. లెట్ ఎంక్వైరీ గో, ఇట్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా తెలుతుండొచ్చు. బట్ ఇవాళ జరిగిన దానికి ప్రధానమంత్రి చక్కటి స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఇట్ విల్ నాట్ గో అన్పనిష్డ్ అన్నారు. తర్వాత తప్పకుండా ఒక తీసుకోవాలి యాక్షన్, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పీపుల్ డిమాండ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే ఇంత ఘోరమైన చర్య చేసినప్పుడు మనం చప్పుడు దాక్కోకుంటే ఇండియా ఏమీ లేదు, ఏం కాదు, సాఫ్ట్ స్టేటే, దీనికి ఏం కాదు అన్నది వస్తుందన్నమాట. రైట్. మేజర్ శివకరణ్ గారు, ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ప్రధాని, కేంద్ర హోంమంత్రి తీవ్రంగా ఖండించారు. ఖండించడమే కాకుండా ఉగ్రవాదులకి మర్చిపోలేని గుణపాఠం చెప్తా ఉన్నారు. అంటే ఎటువంటి గుణపాఠం ఇక్కడ చెప్పే అవకాశం ఉందంటారు? ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఒకటండి, జన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మనము స్టేట్ ఒక సాఫ్ట్ టార్గెట్ లాగా మాట్లాడినారు. ఇప్పుడు ఖండించడము అవన్నీ అనడం నాకు ఇదేం అర్థం కాదు. ఈ విషయాలు ఇంతమంది చనిపోయినారు, 40 మంది అయిన తర్వాత మనం ఖండించడము అది చేయడము ఒక టిపికల్గా మన దగ్గర ఆర్మీ అండ్ సర్వీస్ ఎట్లా అంటే మనము ఏ పొలిటికల్ ఉంటాము, పాలిటిక్స్ రాజకీయాలకు మనం రాము, దూరం ఉంటాం అంటాం. కానీ ఇంతమంది జీవితాలు పోవడము చేయడము ఇది కరెక్ట్ కాదు. అంటే ఎన్నోసార్లు అవుతుంది, ఎవరిని బ్లేమ్ చేయడము. కానీ ఒకటి అయిపోయిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నది నాకైతే అర్థం కాని విషయం. బికాస్ ఒక కంట్రీలో ఇంతమంది చనిపోయినారంటే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు బాగా మంచి కష్టం అవుతుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వీ షుడ్, అంటే ఇప్పుడు ప్రధానమంత్రి అంటున్నారు మీరు రెస్పాన్స్ ఇస్తారు చేస్తారని, మర్చిపోలేని గుణపాఠం చెప్తామన్నారు, తీవ్రంగా హెచ్చరించారు. ఇక్కడ అది ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అండి. మధ్యలో ఇన్ని ఏళ్ల తర్వాత మధ్యలో ఒకసారి సర్జికల్ స్ట్రైక్ అన్నారేమో అన్నారు. మొన్న ఒక రీసెంట్లీ ఒకసారి చదువుతుంటే సరే సర్జికల్ స్ట్రైక్ చేసిండొచ్చు, కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం, ఇటువంటి ఆపరేషన్స్ అన్ని స్టెల్త్గా క్వైట్గా అవుతాయన్నమాట. దాని గురించి మనం ఒక గొప్ప విజయంలాగా చెప్పుకోవడం కూడా ఏమో మంచిది కాదు అని అనిపించింది. కానీ ఈ విషయం గురించి మాట్లాడుతుంటే నేను జమ్మూ కాశ్మీర్ ఏరియాస్ చాలా కాన్వాయ్స్ మీద వెళ్ళాను. పఠాన్కోట్, జమ్మూ, శ్రీనగర్, లే లద్దాఖ్ ఏరియాస్లో కాన్వాయ్ డిసిప్లిన్ అని ఒకటి మాకు చాలా మందికి నేర్పిస్తారు ట్రైనింగ్లో అని. అప్పుడు ఇంత సార్ చెప్పినట్టు కాన్వాయ్స్ మూవ్ అయినప్పుడు రోడ్ ఓపెనింగ్ పార్టీస్ అని ఉంటాయి. రోడ్ అంతా క్లియర్ అయిన తర్వాతనే కాన్వాయ్స్ అన్ని పోనిస్తారనమాట. అది కూడా కాన్వాయ్స్ ఒక గ్రూప్ లాగా వెళ్తాయి. అంటే పరిస్థితులు ఎట్లయిపోయినాయి చూడండి. మనం ఫ్రీగా మూవ్ కాలేని పరిస్థితులు, ఆ పరిస్థితిలో మనం అన్ని వెహికల్స్ ఒకసారి వెళ్తున్నాయి, దాంట్లో మనుషులు ఉంటారు, సప్లైస్ ఉంటాయి. ఇంట్లో మాట్లాడుతుంటే చెప్తున్నారు 3 యూనిట్లు అక్కడికి మూవ్ అవుతున్నాయి, అక్కడికి రీప్లేస్ చేస్తున్నాయి. అంటే ఎంత పెద్ద సాక్రిఫైస్, ఇంతమంది మూవ్మెంట్ చేయడము. అయితే దేనికోసం చేస్తున్నారని అప్పుడప్పుడు మనసులో క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇటువంటి పెద్ద లాస్ అయినప్పుడు కాన్వాయ్ డిసిప్లిన్లో కూడా ఇప్పుడు మాట్లాడుతుంటే రోడ్ ఓపెనింగ్ పార్టీ అంటే డ్యూటీ ఉంటుంది పొద్దున 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు. వాళ్ళ పనే రోడ్ అంతా క్లీన్ ఉందా లేదా, సేఫ్ ఉందా లేదా అని. అయితే అది ఒక రెగ్యులర్ డ్యూటీ అయిపోతుంది. మీరు ఇమాజిన్ చేయండి 365 days అదే డ్యూటీ చేసుకుంటుంటే ఒక మండే అండ్ బోరింగ్ కైండ్ ఆఫ్ రోల్ వచ్చేసి కొంచెము అజాగ్రత్త వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళని పనిచేయడంలో ఆ 360 రోజులు ఒక్క రోజున ఇటువంటి అటాక్ కాగానే ఎంతమంది చనిపోతారు. లాస్ట్ 3 decades ఫస్ట్ టైం ఇట్లా అవుతుందని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇంకో ఛానల్లో చూస్తుంటే 5th February నాడు ఈ జైషే మొహమ్మద్ మాట్లాడుతున్న ఆడియో టేప్స్ పెడుతున్నారు. వాళ్ళు మేము శ్రీనగర్కి వస్తున్నాము, మేము ఎక్కడికి వస్తున్నాము అని చెప్తున్నారన్నమాట. అయితే ఇటువంటి పరిస్థితులు అయిపోయినాయి, మనం ఏమి చేయలేని పరిస్థితి అనిపిస్తున్నది. రెస్పాన్స్ ఇస్తే ఇప్పుడు జన్ రెడ్డి గారు చెప్పినట్టు మొరాల్ సర్వీసెస్ లో అయినప్పుడు స్విఫ్ట్ క్విక్ రెస్పాన్స్ ఇస్తేనే దాన్ని మనం ఏమైనా చేయగలుగుతాం. అయితే ఇటువంటి రెస్పాన్స్ ఎట్లా ఇవ్వగలుగుతారు? ఆ ఫ్రీడమ్ అక్కడ ఉన్న లోకల్ మిలిటరీ కమాండర్స్కి ఇవ్వగలుగుతారా? పొలిటికల్ డెసిషన్ అయితే ఎవ్రీ టైం ఆర్మీ హ్యాండ్స్ ఫ్రీ చేస్తారా? మన 2 రాష్ట్రాలు విధం వేరేది ఉంటాయి. పాకిస్తాన్లో మొత్తం ఆర్మీ కంట్రోల్, ఇక్కడనేమో మనము రాజకీయ నేతల కంట్రోల్. ఇప్పుడు అక్కడ సివిల్ గవర్నమెంట్ కూడా లేదు. ఒక మాట్లాడేందుకు అప్పుడు జనరల్ కృష్ణారావు గారు ఎన్నో రోజులు గవర్నర్ ఉండేది. అప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా తక్కువైపోయినాయి. ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఉండి మధ్యలో డెమోక్రసీ, పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్ అయ్యి ఏమీ డిఫరెన్స్ కాలేదు. ఫైనలీ హూ ఇస్ బేరింగ్ ద బ్రంట్?
ఈ సర్వీసెస్లో యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకే నష్టం కలుగుతుంది. అయితే నష్టం అన్నప్పుడు తర్వాత ఏం చేయగలుగుతారు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఇంత చాలా బాధాకరమైన విషయం. దీనికి ఇమోషనల్గా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తెలియదు, కానీ మిలిటరీగా అంటే మనం ఏం చేయగలుగుతాం అన్నది మీరు అడిగిన ఒక ప్రశ్న. కానీ చాలా కష్టమైన దానికి ఆన్సర్ ఇవ్వాలంటే కష్టం, ఎందుకంటే మళ్ళీ రిటాలియేట్ చేస్తారు. అయితే హౌ లాంగ్ డస్ దిస్ కంటిన్యూ? ఒక మెచ్యూర్ లీడర్షిప్ వచ్చి ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు పాకిస్తాన్ అంటాం, అదొక దేశం అసలు. వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ డు దే హ్యావ్? డెమోక్రసీ లేదు సరిగా, ఆర్మీ కంట్రోల్ ఉంటుంది అంటే అటువంటి దేశంతో మనము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యి దీనికో సొల్యూషన్. ఇప్పుడు జనరల్ రెడ్డి గారు ఉన్నారు, షూర్లీ అక్కడ చాలా సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు ఆ ఏరియాలో. అయితే దీనికో సొల్యూషన్ కనపడడం లేదు, ఎన్నో రోజుల నుంచి ఈ ప్రాబ్లం నడుస్తుంది. సో ఇట్ రిక్వైర్స్ ఎ మెచ్యూర్ అప్రోచ్, సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచ్ కావాలి. ఇంత సాక్రిఫైస్ చేయడము సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, బిఎస్ఎఫ్లు, ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ ఏమో అనిపిస్తుందండి. ఏఆర్కే రెడ్డి గారు, ఈ మతిలేని ఉగ్రవాదానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలంటూ అక్కడ నాయకులు అంటూ ఉన్నారు. అదే నాయకులు కూడా ఈ మతిలేని ఉగ్రవాదులకు రక్షణగా నిలుస్తూ ఉన్నారు. ఇటువంటి దశలో మన జవాన్లు ఏ రకంగా కాపాడుకోవాలంటారు? జవాన్లు కూడా ఇండియన్సే కదండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా. సో జవాన్లు కాపాడుకునేదానిక మన ఇండియన్స్ని ఎట్లా కాపాడుకోవాలనుకుంటే ఒక బ్రాడ్గా వస్తున్నాడు పిక్చర్. ఈ బ్రాడ్గా వచ్చే పిక్చర్లు ఏంటంటే, ఒక మిలిటరీ అనేది ఒక రకమైన అంగం దేశానికి. అదొక్కటే సొల్యూషన్ కాదు, మిలిటరీ సొల్యూషన్ ఒకటే కాదు, ఎన్నో రకరకాల సొల్యూషన్, డిప్లొమాటిక్ సొల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 71 వార్లో 96,000 మంది ప్రిజనర్స్ మన దగ్గర ఉన్నారు, పాకిస్తానీ ప్రిజనర్స్ మన దగ్గర ఉన్నారు. కమిటీ ఆఫ్ నేషన్స్లో మనకు విజయం వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ని మనం దెన్ పాకిస్తాన్ విడిపించాం, వాళ్ళని చేశాం కాబట్టి, డిస్మెంబర్మెంట్ చేశాం కాబట్టి ప్రపంచం మొత్తం మనం రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టింది. థర్డ్, సోవియట్ యూనియన్ లాంటి శక్తిశాలి దేశం మన వెనక ఉండింది, కంప్లీట్గా స్ట్రాంగ్గా ఉండింది. అప్పుడే మనం సెటిల్ చేసుకోలేకపోయాం. నియరర్ ద టైం తీసుకోండి, ఇంకా అప్పుడు అది 71 వదిలేసాయి. నియరర్ ద టైం కార్గిల్ ఆపరేషన్స్లో ఇనిషియల్ మనకు సక్సెస్ లేకపోయినా కూడా దాన్ని ఆ డిఫీట్ ఇంటూ విక్టరీగా చేసేసి ఆ 120 కిలోమీటర్లోనే మనం రెస్ట్రిక్ట్ చేసాం. ఆ యుద్ధాన్ని బయటికి పోనీయకుండా చేసి అక్కడే చేసి మళ్ళీ విక్టరీ తీసుకున్నాం. మనకు స్కోప్ ఉండింది టు టేక్ ద వార్ ఇంటూ పాకిస్తాన్, అనేది తీసుకొని పోలేదు. సో ఈ సాఫ్ట్ నేషన్ అనే థియరీ అనేది ఒకటి మనకి ఒక స్టాంప్ లాగా పడిపోయింది మన మీద, మన మనసులో కూడా ఉండిపోయింది. అందువల్ల ఏంటంటే ఈ పొలిటికల్ డైవర్సిటీ, ఈ రకరకాలుగా పొలిటికల్ ఇవాళ ఒక మాట మాట అందరూ అన్నిటి పొలిటికల్ పార్టీ చెప్తారు, ఐ కండెమ్ దిస్, ఐ కండెమ్. రేపు టుమారో వాళ్ళందరినీ చెప్పమనండి, సెంట్రల్ గవర్నమెంట్ యూ టేక్ యాక్షన్, ఐ విల్ స్టాండ్ బై యూ అని ఎవరు చెప్పరు. ఒకవేళ చేసినా కూడా వీళ్ళు కండెమ్ చేసి వాళ్ళు వెనక్కి లాగుతూనే ఉంటారు, కానీ వాళ్ళు ముందుకు పోనీరు. ఏ సెంట్రల్ గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ కానివ్వండి, ఫ్యూచర్ గవర్నమెంట్ కానివ్వండి నేను అంటాం, ఇంత ముందున్న గవర్నమెంట్ కానివ్వండి. సో అపోజిషన్లో ఉండి నేను అపోజిషనే అంటారు, కానీ సపోర్ట్ చేస్తానని అంటారు. ఇకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, దే ఆర్ నాట్. పాకిస్తాన్ లాగా కాదనమాట, అది ఇంతకుముందు చెప్పాను. పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాల్ ద షాట్స్, ఇక్కడేమో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ మాస్టర్స్ ఏం చెప్తే అది చేస్తారనమాట. ఇకపోతే ఇక్కడ ఒకప్పుడు పొలిటికల్గా విల్ గివ్ ఎ ఫ్రీ హ్యాండ్ అన్నారు. ఐ విల్ గివ్ వితౌట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కార్గిల్ ఆపరేషన్ జరిగింది. హీ గేవ్ ఏ ఫ్రీ హ్యాండ్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. మీరు ప్రొఫెషనల్స్, మీరు చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళతో విక్టరీ తీసుకొచ్చి చెప్పించారు. అందువల్ల ఏంటంటే ఆ ఫ్రీ హ్యాండ్ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇవ్వటం అవసరం ముందు, ఫస్ట్ పాయింట్. ఆర్మ్డ్ ఫోర్సెస్, నేను మీకు ఇంకో చిన్న వర్డ్ ఆఫ్ కాషన్ చెప్తాను. దే ఆర్ ద మోస్ట్ రెస్పెక్ట్ టు ద హ్యుమానిటీ. ఊరికి అనవసరంగా పోయి వాడిని కాల్ చేస్తారు, వీళ్ళు చంపేస్తారని జరగదు. అది ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండేంత ఎంక్వైరీ సిస్టమ్ నువ్వు కరెక్ట్గా ఉపయోగించావా, కరెక్ట్ ఫోర్స్ ఉపయోగించావా, మినిమం ఫోర్స్ ఉపయోగించావా అనేది ఎంక్వైరీ సిస్టమ్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవ్రీ బుల్లెట్ యూ ఫైర్ యూ హ్యావ్ టు అకౌంట్ ఫర్ ఇట్. అందువల్ల ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఊరికి రత్లెస్ పీపుల్ అండ్ అనేది ఇన్కరెక్ట్. కొంతమంది అది కూడా చెప్తారనమాట. మనం ఈ నేపథ్యంలో తీసుకుంటే ఒక చిన్న విషయం చెప్తానండి. మనం చైనాతో సంబంధం పెట్టుకొని ఇంత మంచి ఎకనామిక్ సంబంధం ఉన్నది. ఈ దిస్ ఫెలో అఫ్జల్, వాట్స్ హిస్ నేమ్, జైషే మహమ్మద్ సార్, జైషే మహమ్మద్ మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా చేయలేకపోతున్నాం.
చేయలేకపోతున్నాం. వాడిని మనం తీసిపోయి కందహార్లో హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక్కడ పట్టుకొని ఉన్నాం, మనం తీసిపోయి హ్యాండ్ ఓవర్ చేసాం. అతను జైషే మహమ్మద్ హెడ్, ఈజ్ ద వన్ కండక్టింగ్ ద ఆపరేషన్స్. ఇప్పుడు 3 సార్లు యునైటెడ్ స్టేట్స్ ప్రపోజ్ చేసింది వాడు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా చేయమని. చైనా డిసెంట్ ఇస్తుంది సెక్యూరిటీ కౌన్సిల్లో. మనం చైనాని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాం? డిప్లొమాటికల్గా మనం కొన్ని విషయాలు ఇంపార్టెంట్ చేయాల్సింది చేయలేకపోతున్నాం. ఇంత పెద్ద ఇక్కడి నుంచైనా సరే అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలంటారు. ఏకతాటి మీద రావాల్సిందే, తీసుకురావటం లేదు. ఇంకో చిన్న పాయింట్ చెప్తానండి. ఈ డిప్లొమాటిక్ వార్ సైమల్టేనియస్గా జరగకపోతే, పాకిస్తాన్ని మనం ఐసోలేట్ చేయకపోతే, మనం బెలూచిస్తాన్లో చేయండి. ఎందుకు చేయట్లేదు? మనం బెలూచిస్తాన్ వల్నరబుల్ స్టేట్, వాళ్ళ వీక్ పాయింట్. మన కాశ్మీర్ లాంటిది కూడా మనం ఎందుకు చేయట్లేదు అక్కడ? ఆఫ్ఘనిస్తాన్ మన దగ్గర నుంచి ఎంతో ఎయిడ్ తీసుకుంటుంది. ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ ఏరియా. మనం ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకు టైట్ చేయట్లేదు మనం? వై ఆర్ వి స్కేర్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ? మన హోమ్ ఇవన్నీ వాళ్ళు ఏమంటారు, పాకిస్తాన్ ఏమంటారు, ఇవన్నీ హోమ్ గ్రోన్ అండి, మాకే సంబంధం లేదంటారు. సో అన్నిసార్లు కూడా సాత్విక ధనం మంచిది కాదంటారు. సాత్విక ధనం మంచిది, లేకపోతే మీకు ఎందుకండి ఆర్మ్డ్ ఫోర్సెస్? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఎందుకు ఆర్మ్డ్ ఫోర్స్? నన్ను అడిగితే మీరు ఆర్మ్డ్ ఫోర్స్ మీద ఖర్చు పెట్టే డబ్బు అంతా యాక్చువల్లీ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖర్చు పెడుతున్నారు అనుకోవాలి. అదే సార్, రైట్. పద్మనాభ రెడ్డి గారు, ఇటువంటి ఉగ్రఘాతకాలకి చరమగీతం పాడాలంటే మోడీ ప్రభుత్వం తక్షణ కర్తవ్యం ఏంటి? ఇంటర్నేషనల్ లెవెల్లో 2 న్యూక్లియర్ పొజెసింగ్ కంట్రీస్ కొట్లాడుకుంటే ఎవరు ఒప్పుకోరు, అసలు కొట్లాటనే కానియరు. ఆ మామూలు ఆర్మ్డ్ స్ట్రగుల్స్ కొట్లాటలు ఉంటే వాళ్ళు పట్టించుకోరు, కానీ న్యూక్లియర్ పవర్డ్ స్టేట్స్ ఉంటే డెఫినెట్లీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనకు ఇచ్చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్తో మనము యుద్ధం అన్నది మరీ తప్పదనుకుంటే తప్ప మనం దానికి పోవద్దు. రెండోది, పాకిస్తాన్లో ఎట్లా ఉన్నాయంటే 3 పవర్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి సివిలియన్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, రెండోది ఆర్మీ, మూడోది ఐఎస్ఐ. మన దగ్గర రా ఉన్నట్టుగా అక్కడ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే సివిలియన్స్ అక్కడ ఉన్న డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ప్రధానమంత్రి, మన గవర్నమెంట్ మాట్లాడి ఏదైనా ఒప్పందం వస్తున్నామంటే ఏదో ఇటువంటి చేయడం, దాన్ని డీరేల్ చేయడం, అంటే అక్కడ ప్రజల్లో ఇక్కడ ప్రజల్లో కోపాన్ని పెంచడం అన్నమాట. సో ఇది మిలిటరీ మొదటి నుంచి చేస్తూ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో మిలిటరీని కాదని ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కానీ ఏం చేయలేరు. సో కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు ఏమన్నారంటే ఆ మిలిటరీతో కూడా మాట్లాడదాం మనం, ఎందుకు ఇది ఇద్దరు కొట్లాడుకోవడం అని. కానీ ఇక్కడ మన ఇండియన్ డిప్లొమసీ లాస్ట్ 1990 2000 వరకు కూడా ఎక్కడ పోయినా మాకు కాశ్మీర్లో పాకిస్తాన్ ఇట్లా సమస్య క్రియేట్ చేస్తుందని చెప్పినాం. ప్రజలకు ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ కాశ్మీర్లో సమస్య చేస్తున్నారంటే అది ఇద్దరి మధ్యలో సంబంధం అని. గత 5 సంవత్సరాల నుంచి కొంచెం బానీ చేంజ్ చేసినాం. ఏమంటున్నామంటే పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ, వాళ్ళు అక్కడ పెంచి పోషిస్తున్నారు అనే వరకల్లా పాకిస్తాన్ కొద్దిగా ఐసోలేట్ అవుతా ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్ లోపల ఐసోలేట్ అవుతా ఉంది. ఏమి చేయాలన్నా మనము పట్టు విడుపులు ఉండాలి, కొద్దిగా మిలిటరీ యాక్షన్ కూడా చేయాలా, డిప్లొమాటిక్ ఫ్రంట్ లోపల పెద్ద ఎత్తున మనం చేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఓన్లీ ఆర్మీతోనే మనం చేద్దామంటే కాదు. ఆర్మీ అన్నది విదేశీ సైనికులతో కొట్లాడడానికే కానీ దేశంలో ఉన్న పౌరులతో కాదు. ఇక్కడ దురదృష్టవశాత్తు కాశ్మీర్ లోపల, జమ్మూ లోపల, శ్రీనగర్లో ఆర్మీకి స్థానిక ప్రజలతో కూడా కొట్లాడే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. లేక ఒక్కొక్క ఆర్మీ కమాండర్ ఎవరో ఒక ఆయన నా జీప్ మీద కూర్చోబెట్టుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్దగా చేసినారు, అది హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనుకుంటా అనమాట. సో మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో గత 5-10 సంవత్సరాల నుంచి కొంచెం అంటే ఇండియా లోపల నిజంగానే ప్రాబ్లం ఉంది, కాశ్మీర్ ఇది టెర్రరిస్ట్ స్టేట్ అన్న స్టేజ్ దాకా వచ్చింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడు కూడా మనం పాకిస్తాన్తోని యుద్ధాన్ని మాత్రము అనుకున్నట్టయితే ఇంటర్నేషనల్లో మనకు సపోర్ట్ ఉండదు. యుద్ధము 2 కంట్రీలకు కూడా నష్టం, ఎందుకంటే అక్కడ కూడా న్యూక్లియర్ ఇది ఉంది, అది ఇర్రెస్పాన్సిబుల్ మిలిటరీ ఉంది అక్కడ. మనం అనుకునే లోపల వాళ్ళు మన మీద బాంబులు వేసినా, న్యూక్లియర్ బాంబ్స్ వేసినా కానీ ఆశ్చర్యపడాల్సింది లేదు. రైట్. చివరిగా మేజర్ శివకిరణ్ గారు, మనకు పక్కల బలంలా నిత్యం ఇబ్బంది పెడుతుంది పాకిస్తాన్. అటువంటి పాక్ తోక ముడవాలంటే ఎటువంటి చర్యలు ఇక్కడ మనం తీసుకోవాలంటారు? ఆర్మీ పరంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పరంగా కావచ్చు. ఇది నాకు అనిపించేది ఏంటంటే, ఈవెన్ దో రెడ్డి గారు అన్నారు డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయని, కానీ ఆర్మీకి ఫ్రీడమ్ ఇవ్వాలండి ఫస్ట్. బికాజ్ అక్కడ ఏమైనా నష్టమైనా ఎక్కువ మటుకు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకే అవుతుంది. పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు కానీ ఎక్కువ మటుకు ఢిల్లీ నుంచి మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మిలిటరీ వాళ్ళతో మాట్లాడి ఒక స్ట్రాటజీ తీసుకొచ్చి ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది మనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇప్పుడు అంటే స్పెసిఫిక్ వాళ్ళ అయిన ఇన్సిడెంట్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి, అక్కడ పుల్వామా అన్న జాగాలో చాలా టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియా, అది ఎన్నో అందరూ తెలిసి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది.
ఆ కండిషన్ మనం తెచ్చుకున్నాం మన మీదకే. అటువంటివన్నీ ఆపగలిగే మనకు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలిసిన విషయం, ఇప్పుడు ఉరి అనే మూవీ వచ్చింది రీసెంట్గా, పిక్చర్ వచ్చింది. దాంట్లో సెన్సేషనలిజం కూడా ఉంది. అంటే మనం గెలుస్తున్నాం చాలా, అటువంటి వాళ్ళకి ఎవరికి నచ్చవన్నమాట. అంటే కాగానే ఒక సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఉంటుంది. ఒక ఆపరేషన్ అయినా కూడా స్టెల్త్తో నేను ఆపరేషన్ ఉండాలి, దానికి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వద్దు, సెన్సేషనలిజం అసలు ఉండద్దు. లైక్ ఎట్లా దెబ్బ తగలాలి అంటే తెలియకుండా తగలాలి అండ్ సొల్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. వీ డోంట్ హ్యావ్ టు ఎగ్జల్ట్ ఓవర్ ఇట్. ఇప్పుడు అన్నట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేమేమో చేసి దాన్ని మేము పొలిటికల్ అడ్వాంటేజ్ గెలిచాలని మైండ్లో పెట్టుకోకుండా ఒక ఆపరేషన్ చేయాలి, స్టెల్త్గా క్వైట్గా, డ్యామేజ్ కాజ్ చేయాలి, మన మొరాల్ హై కావాలి. క్వైట్గా అయితేనే సొల్యూషన్ అనిపిస్తుంది, అయితే కాదండి. రైట్ సార్. దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ స్వలాభాలు మరిచిపోయి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చినట్లయితే ఉగ్రవాదాన్ని అంతమొందించగలమని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. మరో అంశంతో మరలా కలుసుకుందాం. నమస్కారం.